రైట్ కమింగ్ టు లాస్ట్ టాపిక్. అమరావతిలో ఏడాది పాలన ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నెల 12న కూటమి ఏడాది పాలన సందర్భంగా అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించనున్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. ఈ రోజు సాయంత్రం కూటమి ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. వచ్చే 4 ఏళ్ల పాలనా కాలానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం కూడా చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికిషన్ లైవ్లో అందిస్తారు. హరికిషన్, ఓవర్ టు యూ. అంటే ఈ ఏడాది పాలనలో అభివృద్ధి సంక్షేమంతో పాటు ఫెయిల్యూర్స్ను కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తోందా? థ్యాంక్ యూ శ్రవంతి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12వ తేదీకి సంవత్సరం కాబోతుంది. అంటే ప్రమాణ స్వీకారం ఆ ముహూర్తము. సో ఈ నేపథ్యంలోనే ఆ రోజును అత్యంత ఘనంగా జరుపుకునేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సచివాలయ సమీపంలో ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే గుంటూరు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, అలాగే ఎస్పీ సతీష్ కుమార్ వీరి ఆధ్వర్యంలో అయితే ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు, అందులో ఉన్నటువంటి మంత్రులతో పాటు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్యమైన నేతలకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా 3500 నుంచి 5000 మందిని మాత్రమే వారితో నిర్వహించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక రకంగా చర్చలకు వచ్చాయి. కానీ దాన్ని మళ్ళీ బహిరంగ సభగా కూడా మార్చడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి ఈరోజు వర్చువల్గా అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో అలాగే ఎమ్మెల్యేలతో పాటు వర్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా 12వ తేదీన ఈ సంవత్సర కాలంలో మనం ఎటువంటి విజయాలు సాధించాం, ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు నెరవేర్చాం, మరొక 4 నెలల పాటు ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. సో ఈ 4 సంవత్సరాలలో మనం ఎటువంటివి కార్యక్రమాలు చేయబోతున్నాం అనేవి ముందుగా ఇటు పార్టీకి సంబంధించినటువంటి నేతలతో అలాగే కూటమికి సంబంధించినటువంటి నేతలకు వివరించే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి చేస్తారు. దాని తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ రాష్ట్ర ప్రజలకు కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తారు. ఒక్కసారి మనం చూడొచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా ఖజానా అయితే ఖాళీ అయిపోయింది. ఏవైనా కార్యక్రమాలు నిర్వహించాలంటే ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పేసి పలు సందర్భాలలో పలు సభలలో కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించినటువంటి సందర్భం ఉంది. సో అయినప్పటికీ కూడా ఏవైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అయితేనేమి, సూపర్ 6 పథకాలకు సంబంధించి అయితేనేమి ఒక్కొక్కటిగా హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్తాం, కాస్త సమయం తీసుకుంటామని చెప్పడం. సో ఈ సంవత్సర కాలంలో కూడా మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి పరిశ్రమల పైన పూర్తిగా దృష్టి సారించడం జరిగింది. ఇటు దేశంలోని నలుమూలలో ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈ సంవత్సర కాలంలో ఏం సాధించాం, మరొక ముందు 4 సంవత్సరాల్లో ఏమేమి సాధించబోతున్నాం అన్న దానిపైన కూడా పూర్తిగా దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్ హరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.